హైదరాబాద్ లోని చార్మినార్ పరిధిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చార్మినార్ కు సమీపంలోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటించింది. గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో పలువురు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. 10 అగ్నిమాపక యంత్రాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఉదయం పూట ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6 గంటల 16 నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్ కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీస్ గాని గుల్జార్ హౌస్ వద్ద ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. చిన్న ప్రమాదమే అయినా ప్రాణ నష్టం ఎక్కువగా ఉందన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరపున సాయం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గంటల ప్రాంతంలో మోడీ ప్లేయర్స్ అనేటువంటి ఈ యొక్క ముత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదైతున్నదో ఆ షాపుకు సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీసు అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. చాలా పెద్ద ప్రమాదం ఇది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఈరోజు చాలా పసిపిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని కోరేదొకటే, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇంకా మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళ కొంత ఆర్థిక సహాయం కూడా నేను ప్రధానమంత్రి గారితో ఘటనా స్థలాన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ పరిశీలించారు. అగ్ని ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని బాధాకరమన్నారు. जैसा कि आप लोग जानते हैं कि आज सुबह में गुलजार हाउस के पास एक बहुत बड़ा दर्दनाक हादसा हुआ है, जिसमें एक घर के एक परिवार के खानदान के 17 लोगों की मौत हुई है और ये बड़ी तकलीफ की बात है। मैं शुक्रगुजार हूँ उन तमाम लोगों का जो पहले यहाँ पर आए, मदद करने की कोशिश की, मगर अफसोस के साथ ये खबर हमको मालूम हुई कि 17 लोगों की मौत हुई है। मैं फायर सर्विसेज के आला अहदेदार से बात भी किया। उनका बोलना ये है कि बहुत से लोगों की, ज़्यादातर लोगों की मौत जो है एसिफिक्शन से हुई, वो धुएं की वजह से। तो बड़ी तकलीफदेह बात है। और उस्मानिया हॉस्पिटल के मॉर्चरी में डिप्टी चीफ मिनिस्टर और हेल्थ मिनिस्टर और कंसर्न मिनिस्टर, हमारे यहाँ के लोकल MLA
जुल्फ़िकार अली साहब वहाँ पर है और जल्द से जल्द कोशिश करके PMR कराकर रिलेटिव्स को उनकी डेड बॉडी हवाले कर रहे हैं। और आपको जानना है कि ये जो फैमिली है ये पिछले 100 साल से यहाँ पर रह रही है, मोर देन 100 ईयर्स से यहाँ पर रहने वाले लोग हैं। बड़ी तकलीफदेह बात है। मैं अपनी तरफ से उनको అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని అన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ బిల్డింగ్ లో ఉంటుందని లోపలికి వెళ్తే మాత్రం అంత డెవలప్మెంట్ కండిషన్ లో కింద షాపులు ఉన్నాయి, పైన వాళ్ళ రెసిడెన్స్ ఉంది. బట్ జరిగిన సంఘటన చాలా అన్ఫార్చునేట్. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, పెద్ద మనుషులు, యంగ్స్టర్స్ కూడా చనిపోయారని మరి వాళ్ళని అడిగితే చెప్తున్నారు. అయితే ఈ సంఘటన పట్ల నేను ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి వెంటనే ఆ కుటుంబాలను ఆదుకోవాలని, చనిపోయిన వాళ్ళు, రెండోది ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళని వారికి వెంటనే మరి చికిత్స నిమిత్తం